మనిషికి కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే మనిషికి ఆలోచన ఉంది కాబట్టి. కాని ఏ పాపం తెలియని వేలాది పక్షులు మూకుమ్మడిగా ఒకే చోట ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి? ప్రపంచంలో ఎక్కడా జరగని ఈ వింత అస్సాంలోని జటింగా అనే చిన్న గ్రామంలో వందల ఏళ్లుగా ఎందుకు జరుగుతోంది? పక్షుల ప్రాణాలు తీస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? ఆకాశం నుండి రాలే మృత్యువు. జటింగా పక్షుల ఆత్మహత్యలు. 1. అందమైన అస్సాం, భయంకరమైన మిస్టరీ. అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో జటింగా అనే ఒక చిన్న అందమైన పర్వతగ్రామం ఉంది. చుట్టూ పచ్చని కొండలు, లోయలతో ఉండే ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటిది. కాని ఈ ఊరికి ఒక భయంకరమైన చీకటి రహస్యం ఉంది. 2. మూకుమ్మడి ఆత్మహత్యలు, మాస్ సూసైడ్స్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం వేలాది పక్షులు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా కిందకు దూకి చెట్లను, ఇళ్లను లేదా కరెంటు స్తంభాలను ఢీకొట్టి ప్రాణాలు వదిల్తాయి. ఈ దృశ్యం చూడటానికి అత్యంత భయానకంగా ఉంటుంది. 3. నిర్దిష్టమైన సమయం, స్పెసిఫిక్ టైమింగ్. ఇది సంవత్సరం పొడవునా జరగదు. కేవలం ఆగస్టు చివరి నుండి నవంబర్ నెల మధ్యలో మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతూ ఉంటుంది. ఆ వాతావరణంలోనే ఈ వింత దృశ్యం కనిపిస్తుంది. 4. ఆ 3 గంటలే మృత్యుఘడియలు. ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పక్షులు పగటిపూట చనిపోవు. కేవలం చీకటి పడిన తర్వాత రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య మాత్రమే ఇలా ఆకాశం నుండి కిందకు దూకుతాయి. ఆ 3 గంటలు జటింగా గ్రామం ఒక వళ్లకాడులా మారుతుంది. 5. చీకటి, పొగమంచు మరియు అమావాస్య. పక్షులు ఆత్మహత్య చేసుకోవడానికి వాతావరణం కూడా ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉండాలి. ఆకాశంలో చందమామలేని చీకటి రాత్రి, మూన్లెస్ నైట్ అయి ఉండాలి. విపరీతమైన పొగమంచు ఉండాలి. అలాగే సన్నటి చినుకులు పడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 6. స్థానిక పక్షులే బలి. సాధారణంగా వాతావరణం మారినప్పుడు వేరే దేశాల నుండి వలసవచ్చే పక్షులు దారి తప్పి చనిపోతుంటాయి అని మనమనుకుంటాం. కానీ జటింగాలో చనిపోయేవి వలస పక్షులు కావు. అక్కడే చుట్టుపక్కల అడవుల్లో పుట్టి పెరిగిన 44 రకాల స్థానిక పక్షులు మాత్రమే. 7. పగలు తిరిగే పక్షులు రాత్రి ఎందుకు ఎగురుతాయి? కింగ్ఫిషర్, పాండ్ హెరాన్, టైగర్ బిటర్న్ లాంటి ఈ పక్షులన్నీ పగటిపూట మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తాయి. చీకటి పడగానే చెట్ల మీద నిద్రపోతాయి. కానీ ఆ పొగమంచు రాత్రుల్లో అవి నిద్రలేచి గుంపులు గుంపులుగా ఎందుకు ఎగురుతాయి అనేది పక్షి శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. 8. వెలుతురువైపు మృత్యు ప్రయాణం. ఈ పక్షులు కావాలని నేలకు గుద్దుకోవు. ఆ పొగమంచులో ఎగురుతున్నప్పుడు ఊరిలో ఎక్కడైనా లైట్లు, టార్చ్ లైట్లు లేదా మంటలు కనిపిస్తే వాటివైపు ఆకర్షితులై అత్యంత వేగంగా దూసుకొస్తాయి. అలా మంటల్లో పడి లేదా గోడలను ఢీకొట్టి చనిపోతాయి. 9. మనుషుల దారుణం, ద ట్రాజిక్ రియాలిటీ. గతంలో ఈ పక్షులు మగతగా కిందపడిపోయినప్పుడు తిరిగి ఎగిరేవి కావు. అవి ప్రాణాలతో ఉన్నా సరే ఒక రకమైన ట్రాన్స్లో, హైప్నోటైజ్డ్ స్టేట్లో ఉండి తప్పించుకోడానికి ప్రయత్నించేవి కావు. అప్పుడా ఊరి ప్రజలు వెదురు కర్రలతో వాటిని కొట్టి చంపి కూర వండుకొని తినేవారు. 10. దయ్యాల పనేనా, ద ఈవిల్ స్పిరిట్ థియరీ. మొదట్లో ఆ ఊరిలో నివసించే జైంటియా మరియు నాగా గిరిజన తెగల ప్రజలు ఆకాశం నుండి ఆత్మలు, దయ్యాలు ఇలా పక్షుల రూపంలో కిందపడుతున్నాయి అని వాళ్లు నమ్మేవారు. దేవతలే తమకు వాటిని ఆహారంగా పంపిస్తున్నారు అని భ్రమపడేవారు. 11. ప్రపంచానికి తెలిసింది ఇలా. ఈ మిస్టరీ 1900 సంవత్సరం నుండి జరుగుతున్నా 1960ల వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈపీ గీ అనే ఒక టీ ప్లాంటర్, ప్రకృతి ప్రేమికుడు ఈ వింతను కళ్లారా చూసి తన పుస్తకంలో రాసిన తర్వాత ప్రపంచం దృష్టి జటింగా వైపు మళ్ళింది. 12. డాక్టర్ సలీం అలీ పరిశోధన, ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశపు అతిపెద్ద పక్షి శాస్త్రవేత్త అయిన డాక్టర్ సలీం అలీ స్వయంగా జటింగా గ్రామానికి వెళ్లి ఈ దృశ్యాన్ని చూశాడు. ఎన్నో దశాబ్దాలు పక్షులపై పరిశోధన చేసిన ఆయన కూడా ఈ వింతను చూసి ఆశ్చర్యపోయాడు. దీని వెనుక ఏదో ఒక బలమైన భౌగోళిక కారణం ఉందని ఆయన నిర్ధారించాడు. 13. అయస్కాంత క్షేత్రం అనామలీ. శాస్త్రవేత్తల ఒక థియరీ ప్రకారం వర్షాకాలం చివరిలో భూమి కింద ఉన్న నీటిమట్టంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని భూమి యొక్క అయస్కాంత క్షేత్రం లేదా గురుత్వాకర్షణ శక్తి అకస్మాత్తుగా మారుతుంది. ఈ మార్పు వల్ల పక్షుల నాడీ వ్యవస్థ దెబ్బతిని పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తాయి. 14. గాలి సొరంగం, విండ్ టనెల్ ఎఫెక్ట్. మరొక సిద్ధాంతం ఏమిటంటే
ఆ పర్వతాల ఆకారం వల్ల అక్కడ వీచే గాలి ఒక విండ్ టన్నెల్, గాలి గొట్టంలాగా మారుతుంది. పక్షులు ఆ వేగమైన గాలిలో చిక్కుకొని ఎటూ వెళ్లలేక ఎగరలేక కింద పడిపోతాయి. 15. దారి తప్పిన నావిగేషన్, డిసోరియంటేషన్. పక్షులు ఆకాశంలో ప్రయాణించడానికి సూర్యుడ్ని లేదా నక్షత్రాలను దిక్సూచిగా వాడుకుంటాయి. కాని జటింగాలో దట్టమైన పొగమంచు వల్ల వాటన్నిటికీ దారి కనిపించదు. ఆ సమయంలో ఊరిలో కనిపించే చిన్న లైట్ కూడా వాటికి సూర్యుడిలాగా అనిపించి దానివైపు గుడ్డిగా దూసుకొస్తాయి. అలా మంటల్లో పడి లేదా గోడలను ఢీకొట్టి చనిపోతాయి. 16. ఆ 150 కిలోమీటర్ల ప్రాంతమే ఎందుకు? అన్నిటికంటే షాకింగ్ మిస్టరీ ఏమిటంటే, ఈ పక్షుల మరణాలు కేవలం జటింగా గ్రామంలోని ఒక 1.5 కిలోమీటర్లు పొడవు, 200 మీటర్లు వెడల్పు ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే జరుగుతున్నాయి. ఆ ఊరి పక్కన ఉన్న వేరే గ్రామాల్లో ఒక్క పక్షి కూడా చనిపోదు. 17. పరిరక్షణ చర్యలు, కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ప్రస్తుతం భారత ప్రభుత్వం మరియు కొన్ని వన్యప్రాణి సంరక్షణ సంస్థలు అక్కడ తీవ్రంగా కృషి చేస్తున్నారు. పక్షులు దయ్యాలు కాదు, వాతావరణం వల్ల భయపడి కింద పడుతున్నాయి, వాటిని చంపకండి అని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18. లైట్లు ఆర్పేస్తున్న ప్రజలు. ఇప్పుడా అక్టోబర్, నవంబర్ నెలల్లో రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్యలో జటింగా గ్రామస్తులు తమ ఇళ్లలోని లైట్లు ఆర్పేస్తున్నారు. పక్షులను ఆకర్షించకుండా వీధి దీపాలు కూడా బంద్ చేస్తున్నారు. కిందపడిన పక్షులను చంపకుండా రక్షించి ఉదయాన్నే వదిలేస్తున్నారు. 19. జటింగా ఫెస్టివల్, డార్క్ టూరిజం. ఈ వింతను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి వన్యప్రాణి ఫోటోగ్రఫర్లు, పక్షి శాస్త్రవేత్తలు మరియు పర్యాటకులు జటింగాకు వస్తారు. ఇప్పుడిదొక జటింగా ఫెస్టివల్ పేరుతో టూరిస్ట్ స్పాట్గా మారింది. అస్సాం ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా వస్తోంది. 20. అంతుచిక్కని ప్రశ్న. సైన్స్ ఎన్ని టెలిస్కోప్లు కనిపెట్టినా, ఎన్ని శాటిలైట్లు పంపినా మన భూమి మీద ఉన్న ప్రకృతి మాయను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది అనడానికి జటింగా పక్షులే సజీవ సాక్ష్యం. ఆ దట్టమైన పొగమంచులో దారితప్పి వెలుతురును చూసి ప్రాణాలు విడుస్తున్న ఆ మూగజీవులను చూస్తే నిజంగా గుండె బరువెక్కుతుంది. ప్రకృతితో మనం ఆడుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. మీరేమంటారు?